ఏంటి శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కరీంనగర్ జిల్లా హైదరాబాద్ తో తరహాలో భారీగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పొచ్చు. కరీంనగర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ దాదాపుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇతను. 30 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిలర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి ప్రస్తుతం 2 శాఖకు మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చొరవతో కరీంనగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పొచ్చు. అంటే సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా ఉన్న తీగల బంతన నిర్మాణం, మానేరు రివర్ ఫ్రంట్, ఐటీ టవర్ ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులతో దాదాపు కరీంనగర్ జిల్లా రూపురేఖలే మారిపోతున్న తరుణంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహా 20 కోట్ల టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు గాను ప్రక్రియ కూడా మొదలైంది. నిన్న ఈ పనులను కూడా పర్యవేక్షించారు. 10 ఎకరాల స్థలంలో స్థానికంగా ఉన్న పద్మనగర్ లో 10 ఎకరాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణం చేయనున్నారు. ఇందుకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోతో పాటు అర్చకులు కూడా ప్రత్యేకంగా కరీంనగర్ చేరుకొని ఇందుకు గాను ఆ పనులను ఏదైతే 10 ఎకరాల స్థలం ఉందో స్థలాన్ని కూడా సందర్శించి ఆ కార్యక్రమ శ్రీకారం అయితే చుట్టారు. ఈ రోజు తాజాగా అందుకు గాను క్రతువు ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమం కూడా నిర్వహించారు. నిన్న విలేకరుల సమావేశం ఆలయ నిర్మాణ నమూనా చిత్రాన్ని కూడా అంటే పూర్తిగా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది కరీంనగర్ పట్టణం అని కూడా చెప్పవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో తెలంగాణలో హైదరాబాద్ లో ఒక ఆలయం ఉంటే అందుకు తీసిపోకుండా అదే విధంగా దాదాపు పూర్తిగా టిటిడి నిధులతో 20 కోట్ల రూపాయలతో కరీంనగర్ లో కూడా ఈ ప్రాజెక్టు అయితే చేపట్టారు. అంటే కరీంనగర్ జిల్లా హైదరాబాద్ తో పోటీ పడుతుందని చెప్పలేం, కానీ దాదాపుగా అదే శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంలో గంగుల కమలాకర్ పాత్ర కీలకం చెప్పొచ్చు. అంటే అందరినీ కలుపుకుపోతూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తూ ప్రధాన కూడలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిల ఆధునీకరణతో పాటు ఐలాండ్లు మిగతా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా అంటే ప్రత్యేకంగా జీవోలు అంటే గతంలో కమిటీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా గంగుల కమలాకర్ ఒక ప్రత్యేక కితాబునిచ్చారు. జీవోల కమలాకర్ అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే ఏదైనా పట్టుబట్టి దానికి సంబంధించిన జీవోలను పట్టుబట్టి ప్రభుత్వం ద్వారా తన పంతం నెగ్గించుకొని కరీంనగర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నడంలో అతిశయోక్తి మాత్రం లేదు. అంటే దాదాపు 20 కోట్ల నిధులతో ఇప్పుడు ఆలయం ఏదైతే తిరుమల తిరుపతి మనం విజువల్స్ లో చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కరీంనగర్ అంటే ఈ ఆలయ నిర్మాణం కేవలం ఒక సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. తదనంతరం అంటే దాదాపు ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ తను పట్టం కడతాయా లేకపోతే ఈసారి కొంచెం పోటీ ఉంటుందా అనేది కూడా కొంచెం మెజా మాత్రం ఆయనకి తిరుగులేదు అని మాత్రం చెప్పుకోవచ్చు. తాను నిత్యం ప్రజల్లో అంటే ప్రతి ఒక్క శ్రీకాంత్ ఇంకొకటి ప్రధానంగా ఏవైతే పనులు కొనసాగుతున్నాయో అభివృద్ధి పథకాలు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఎన్నికలు సమీపంగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికి పూర్తయ్యే పరిస్థితి ఉంది. ఎంతవరకు దాదాపుగా చూసుకుంటే మనం ప్రధానంగా చర్చించినటువంటి ఆనేరు రివర్ ఫ్రంట్ కానీ ఐటీ టవర్స్ కానీ తిరుమల తరహాలో నిర్మిస్తున్నటువంటి ఆలయం కానీ ఇవి పూర్తయ్యే అవకాశం అంటారు ఆ టైంకి. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటే ముందు నుంచే అటువంటి పనులకి అంతరమే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది అనుకుంటే, లేకపోతే ఎన్నికలు జరుగుతున్నటువంటి ముందున్నటువంటి నేపథ్యంలోనే పనుల్ని మరొకసారి మొదలు పెట్టే ప్రయత్నం చేస్తారని అనుకోవచ్చు అంటారా? ఎన్నికల సమయానికి పూర్తయ్యే అవకాశం అయితే దాదాపుగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 1వ తేదీన పూజా కార్యక్రమం మొదలవుతుంది. దాదాపుగా అంత పెద్ద ఆలయం అంత పెద్ద నిధులతో నిర్మిస్తున్నప్పుడు దాదాపుగా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంది. కాకపోతే తీగల వంతెన ఏదైతే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రెండవ తీగల వంతెనగా నిర్మాణం చేపడుతున్న తీగల వంతెన పనులు మాత్రం 90% పనులు పూర్తయ్యాయని చెప్పొచ్చు. దాదాపుగా మరికొద్ది రోజుల్లో రాకపోకలు కూడా అనుమతించే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా
మిగతా మైరు రివర్ ఫ్రంట్ కూడా కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్ మీరు అన్నట్టుగా ఎలక్షన్ కోడ్ వరకు వచ్చే పరిస్థితి అయితే లేదు. తర్వాత అంటే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఇది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మిస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ తో సంబంధం లేకుండా, అంటే ఇది ప్రభుత్వ కార్యక్రమం అని కాకపోతే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులుగా ఈ కార్యక్రమం ఇది పూర్తిగా ఆధ్యాత్మిక కార్యం కాబట్టి ఎలక్షన్